నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ మీద మనం చాలా చూస్తున్నాం అండి. ఇప్పటికీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎస్ అనే లెటర్ దానికి సంబంధించినటువంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు చూస్తూనే ఉంటాము. సో ఎక్కువగా మీ క్లయింట్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే వేరే దాని నుంచి కానివ్వండి, ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు లెటర్ ఎస్లో ఉండి ఇబ్బందులు పడే ఒక పేరు గురించి క్లియర్గా వివరిస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పేరుని మనము చాల్డిన్ సిస్టమ్ అండ్ కబాలా సిస్టంలో వాల్యూస్ ఇలా బోర్డు మీద వేసి ఇంతవరకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది లేదు. సో లెటర్ ఎస్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. నాగుపాములాగా ఉంటుంది ఎస్. ఇది ముందుకన్నా పడచ్చు, వెనకన పడచ్చు. యూజువల్గా లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా నేమ్ ఫేమ్ మనీలోకి వచ్చేస్తారు. శ్రీదేవి గారు చాలా చిన్న ఏజ్లోనే 5 ఏళ్ళు 6 ఏళ్ళ సంపాదనలోకి వచ్చేసింది. సుశాంత్ సింగ్ మొదటి సినిమా నుంచే బాగా డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు, అభిమానులు సంపాదించాడు. సో లెటర్ ఎస్లో శ్రీహరి చాలా మంచి స్టేజ్కి వచ్చారు. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి లెటర్ ఎస్ వాళ్ళకి. పేరు కానీ పర్ఫెక్ట్గా లేకపోతే, పేరు కానీ 100% బాగుంటే లెటర్ ఎస్ వాళ్ళు కిందకు పడే ఛాన్సే లేదు. ఎందుకంటే బేసిక్గా ఎస్ ఎలా ఉంటుందంటే దాన్ని స్టార్ట్ లెటర్ అంటారు. తొందరగా స్టార్ట్, తొందరగా ఇన్కమ్, తొందరగా పేరు, తొందరగా డబ్బు. ఇల్లు కట్టుకోవాలా లెటర్ ఎస్ వాళ్ళు ఫాస్ట్గా కట్టుకుంటారు. తొందరగా సక్సెస్ వస్తుంది, తొందరగా స్టాప్స్ ఉంటాయి. సౌందర్య నేమ్ ఫేమ్ 33 years సౌందర్య కాలిపోయింది. సావిత్రి 40K కోమాలకు వెళ్ళారు. ఎంత మంచి యాక్ట్రెస్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఎన్టీఆర్ గారు లేదా ఏఎన్ఆర్ గారు సావిత్రి డేట్లు చూడండి అని చెప్పేవాళ్ళు. అంత ముఖ్యమైన యాక్ట్రెస్ లెటర్ ఎస్ సావిత్రి. సిల్క్ స్మిత అన్హ్యాపీ ఎండింగ్. సో లెటర్ ఎస్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత డబ్బులో ఉన్నా, ఎంత పేరులో ఉన్నా ఎప్పుడన్నా పడిపోయే ఆస్కారం ఉంది. ఆ లెటర్ నేచర్ అది. సో 2023లో లెటర్ ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు లెటర్ ఎస్లో ఉన్న ఒక పేరు గురించి క్లియర్గా వివరించాలనుకున్నాను. సో వీలైనప్పుడంతా కూడా ఆ లెటర్లో క్వాలిటీస్ ఏంటి. చాలామంది ఏమంటే శ్వేత పేరు బాలేదన్నప్పుడు, శ్వేతలో ఏమన్నా 24 నంబర్ ఉంది చూడండి. చాల్డిన్ సిస్టమ్ ఎస్ అంటే 3, డబ్ల్యూ అంటే 6, ఈ అంటే 5, టీ అంటే 4, హెచ్ అంటే 5, ఏ అంటే 1. 24 అంటే ఏంటి? 6 అంటే శుక్రుడు. మేము బాగా సంపాదిస్తున్నాం, బాగున్నాం. సో కబాలా సిస్టంలో 22 నంబర్. ఇలా కాదండి పేర్లు చూసేది. ఈ 24లో ఈ అండ్ ఏ ఆర్ ఓవల్స్. ఈ అంటే 5, ఏ అంటే 1. టోటల్ 24లో అంటే కార్ చూడడానికి ఇంజిన్ బాగుంది, కార్ చూడడానికి బయటికి బాగుంది. ఇంజిన్ ఎలా ఉంది? బయటికి చూడడానికి బాగుంది, మనిషి చూడడానికి బాగుంది. లోపల ఎలా ఉన్నాయి? కిడ్నీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది. మనం బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాం, స్కాన్ చేసి చూస్తాం. నేను పేరుని అచ్చులు అల్లులు చూసి చెప్తాను. సో చాల్డిన్ సిస్టంలో శ్వేత పేరులో 24 నంబర్ ఉంది. ఇక్కడ అచ్చులు అల్లులు ఈఏ ఓవల్స్. 24లో ఈ అంటే 5, ఏ అంటే 1, 6 తీసేస్తే 18 నంబర్ కాన్సనెంట్ ఉంది. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు, చంద్రుడిలోంచి రక్తం కారుతుంది అంటే చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి. లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు. సో 18 అనే నంబర్ ఎవరున్నా వాళ్ళు అశాంతిగా ఉంటారు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటారు. సో అర్లీ ఫ్యామిలీ కోరల్స్ ఉంటాయి, విడాకులు ఉంటాయి. 18 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డైవర్స్, అన్వాంటెడ్ కోరల్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్. వీళ్ళు ఎక్కడ ప్రశాంతంగా ఉండరు. సో 24 అంటే డబ్బు శుక్రుడు, మళ్ళీ 18 అంటే ఈ మొత్తం అచ్చులు అల్లులు బాగుంటేనే లైఫ్ బాగుంటుంది. శ్వేతలో 18 నంబర్ ఒక ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. సో కబాలా సిస్టంలో ఎస్ అంటే 1, డబ్ల్యూ అంటే 5, ఈ అంటే 5, టీ అంటే 2, హెచ్ అంటే 8, ఏ అంటే 1. టోటల్ వాల్యూ 22. 22లో ఈ అంటే 5, ఏ అంటే 1. 6 తీసేస్తే ఎంత మిగిలింది? 16 మిగిలింది. సో న్యూమరాలజీ భాషలో అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన బాంబ్లాస్ట్ నంబర్ అంటే ఏదైనా ఉందంటే అది 16వ నంబర్. ఎందుకు ఇంత భయంకరం అంటున్నానంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 1 and 6. 1కి 6కి పడదు కదా. 1 అంటే ఎవరు? సూర్యుడు. 6 అంటే శుక్రుడు. శుక్రుడు పడదు. పడనోళ్ళు ఇద్దరిని ఒక రూమ్లో వేసి పెడితే ఏం చేస్తారు? కొట్టుకొని రూమ్ని ధ్వంసం చేస్తారు. ఒక మనిషి పేరులో 1, 6 పెడితే ఆ మనిషిని ధ్వంసం చేస్తారు. ఎవ్రీ గాంధీ ఇస్ 1-6. అన్యాచురల్ డెత్ ఆఫ్ ఎవ్రీ గాంధీ, ఎవ్రీ బుట్టో, ప్రసాద్, రమేష్, రాజేష్ వీళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ 1, 6. ఎంత పైగా లేయండి, 30 ఏళ్ళకో 35కో 40కో పడిపోవాలి. దేంట్లో? డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. ఈ 16 నంబర్ ఈజ్ ఎ వెరీ 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 డేంజరస్ నంబర్. 18 వల్ల కుటుంబ కలహాలు,
కొట్లాట్లు ఒకే ఇంట్లో భార్య ఒక రూమ్లో, భర్త ఒక రూమ్లో, లేదా ఆయన వేరేగా ఈయన వేరేగా, లేదా 18 నెంబర్ ఎఫెక్ట్ వల్ల భర్త చనిపోయే ప్రమాదం, దూరమయ్యే ప్రమాదం, లేదా వేరే వేరేగా ఉండే ప్రమాదం హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది. సో భర్త పేరులో కూడా 18 ఉంటే ఖచ్చితంగా డైవర్స్ అయిపోతుంది. భర్త పేరులో 18 లేకుండా భార్య పేరులో 18 ఉంటే భర్తకు అది కూడా ప్రమాదకరము. ద పర్సన్స్ లైఫ్ మే బి రిడ్యూస్. అంటే మాంగళ్య బలం ఉంటుంది. ఆడవాళ్ళ పేరులో మంచి నంబర్స్ ఉంటే భర్తకు ఆయుష్ పెరుగుతుంది. రాంగ్ నంబర్స్ ఉంటే ప్రమాదం పెరుగుతుంది. సో శ్వేతలో 16 నంబర్ వల్ల ఈ 16 వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ సౌందర్య గారి పేరులో 16, సావిత్రిలో 16, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ 16, ఎల్టీటీ స్మాష్డ్ 16. సో 16 ఎక్కడ చూసిన ఐడిపిఎల్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది. ఈ 16లో హీరో విక్రమ్ ఇలా పడిపోయాడు. అపర్చునిటీ సినిమా తర్వాత ఆల్మోస్ట్ 5 years బాత్రూంలో పడిపోయి 3 surgeries, 5 ఏళ్ళు బెడ్ మీదే ఉన్నాడు ఆయన. సో మంచి యాక్టర్. 16లో హీరోయిన్ చార్మి ఇలా పడిపోయింది. సో శ్వేతలో కూడా 16 చాలామంది అడిగినప్పుడు ఏమన్నా అలా చెప్పారు 16, 18 అని. 22 ఉంది, 24 ఉందని. కడుపు ఓపెన్ చేసి లోపలికి పోయాక అంత విషమే ఉంది. సో నేను చూసిన శ్వేతాల్లో నేను ఆల్మోస్ట్ ఒక 50,000 శ్వేతాస్ని దగ్గరగా రికార్డ్ పెట్టుకొని నా అనాలిసిస్ కోసం చేస్తే 50,000లో మోర్ దెన్ 35,000 డైవర్స్డ్. 10,000 ఒక రూమ్లో ఉండి ఒకే ఇంట్లో ఉండి వేరే వేరేగా ఉంటారు. 5,000 మెంబర్స్కి హస్బెండ్ డెత్ అయింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ నంబర్. సో లెటర్ ఎస్ అనేది చాలా దైవత్వం ఉన్న లెటరు, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ లెటర్. మంచి మనసు ఉంటుంది ఎస్ వాళ్ళకి. ఎక్కువ దైవ గుణము, మంచి ఇతరులు మంచి కోరతారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. చెప్పాలంటే అన్ని లెటర్స్లో ఎస్ లెటర్ అనేది చాలా 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 మంచి వాళ్ళు ఉండే లెటర్. బట్ అన్ని లెటర్స్ కన్నా ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు ఎస్ లెటర్ వాళ్ళే. తొందరగా పడిపోయేది డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. సో పర్టికులర్గా శ్వేతలో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ప్రతి శ్వేత కూడా వాళ్ళ పుట్టు ప్రకారం కరెక్షన్స్ ఒకరికొకలాగా వస్తాయి. పేరులో మార్పు చేసుకొని కాలింగ్ శ్వేతనే ఉంటుంది. బట్ ఈ కరెక్షన్స్ వల్ల లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటారని ఈ బ్రదర్ మీకు మాటిస్తున్నాడు. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.